తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి అప్పులపై చర్చకు కేటీఆర్ సిద్ధమయ్యారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సవాల్ను స్వీకరించారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్కు వస్తారని మంత్రి జూపల్లి ప్రకటించారు. దీంతో ఇప్పుడు తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డెడ్ లైన్ సమీపిస్తుండటంతో కేటీఆర్, హరీష్ రావు ముందే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కేంద్ర నివేదికలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలతో కాంగ్రెస్ పాలనలో పెరిగిన అప్పులపై చర్చకు సిద్ధమయ్యారు. జూపల్లి కృష్ణారావు రాక కోసం బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక కుర్చీని కూడా సిద్ధం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్కు తరలివస్తున్నారు. మరికొద్ది సేపట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కు చేరుకునే అవకాశం ఉంది. ఈ చర్చ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. చర్చగాడు చెప్పాలా, బయట చెప్పాలా? చర్చగాడు చెప్పాలి కదా, వాళ్ళు వస్తే చర్చకి చెప్పడానికి వస్తున్నారు. నేను రెడీగా ఉన్నా కదా అని చెప్తున్నా. నేను అన్ని చెప్తా అంటే వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ ఎదురుగా కూర్చున్న తర్వాత మీ సాక్షిగా అన్నీ చెప్తా. కూర్చుంటే నేను చర్చకి సిద్ధం ఉన్నాడు కదా. చర్చగాడు చెప్పాలా, బయట చెప్పాలా? చర్చగాడు చెప్పాలి కదా, వాళ్ళు వస్తే చర్చకి చెప్పడానికి వస్తున్నారు. నేను రెడీగా ఉన్నా కదా అని చెప్తున్నా. నేను అన్ని చెప్తా అంటే వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ ఎదురుగా కూర్చున్న తర్వాత మీ సాక్షిగా అన్నీ చెప్తా. కూర్చుంటే నేను చర్చకి సిద్ధం ఉన్నాడు కదా. చర్చగాడు చెప్పాలా, బయట చెప్పాలా? చర్చగాడు చెప్పాలి కదా, వాళ్ళు వస్తే చర్చకి చెప్పడానికి వస్తున్నారు. నేను రెడీగా ఉన్నా కదా అని చెప్తున్నా. నేను అన్ని చెప్తా అంటే వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ ఎదురుగా కూర్చున్న తర్వాత మీ సాక్షిగా అన్నీ చెప్తా. కూర్చుంటే తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఒక పక్క బీఆర్ఎస్ అయితే అప్పులపై చర్చకు సిద్ధమని చెప్పేసి సవాల్ విసిరింది. దీనికి కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా దీని సవాల్ను స్వీకరిస్తాను, బీఆర్ఎస్ భవన్కి వస్తానని చెప్పేసి చర్చకు సిద్ధమని చెప్పేసి ఆయన కూడా సవాల్ విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు 11 గంటలకు బీఆర్ఎస్ భవన్లో అయితే మాత్రం ముందుగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా బీఆర్ఎస్ భవన్కు చేరుకోవడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లో అయితే మాత్రం జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి అయితే మాత్రం ఉద్రిక్తంగా మారినట్టు తెలుస్తుంది. మరో పక్క బీఆర్ఎస్ భవన్లో ప్రత్యేక కుర్చీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే మంత్రి కృష్ణారావు రాకపైనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు అయితే కొనసాగుతున్నాయి. ఇటీవల రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసింది, ఆ భారాన్ని తాము మొయ్యాల్సి వస్తుందంటూ కూడా ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన నేపథ్యంలో నిన్న తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యంగా చూసినట్టయితే తాము గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తంగా 3 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశాం, కానీ అవాస్తవాలు ఈ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది అంటూ కూడా ఆయన మండిపడ్డారు. దీనిపై గణాంకాలతో సహా చర్చించేందుకు చర్చకు ఎక్కడైనా సరే, అది వరంగల్ అయినా సరే, ప్రెస్ క్లబ్ లో అయినా సరే, అసెంబ్లీ సమావేశాలు చర్చ పెడితే అక్కడైనా సిద్ధమే. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలి అంటూ కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో నిన్న మంత్రి జూపల్లి ఈ సవాల్ను స్వీకరించారు. ఆయన కూడా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా సవాళ్లు విసిరారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో మొత్తం 6 బీఆర్ఎస్ అధికారులు వచ్చే నాటికి మిగిలిన బడ్జెట్ ధనిక రాష్ట్రం, ఆ తర్వాత 8 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది. దానికి మేము వాళ్ళు చేసిన అప్పులు దాదాపు దానికి వడ్డీలు కూడా కడుతున్నామంటూ కూడా ఆయన చెప్పుకుని వచ్చారు. ముఖ్యంగా ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న 2 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలి? ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి అప్పులు తెచ్చారు. ముఖ్యంగా మిషన్ భగీరథ కార్పొరేషన్ నుంచి 40,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఇది ఎవరు కట్టాలి? ఇది ప్రజలు కట్టాలా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలన్నీ కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు, పైగా మళ్ళీ సవాళ్లు కూడా విసిస్తున్నారు అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసినట్టయితే తాను చెప్పిన లెక్క ఏదైతే ఉందో తప్పు అయితే ఖచ్చితంగా తన రాజకీయ సన్యాసం తీసుకుంటారు, రాజీనామా చేస్తా, ఆ స్పీకర్ కు రాజీనామా ఇస్తాను, తెలంగాణ భవన్ కు ఈ రోజు వచ్చి ఈ అంశంపై చర్చిస్తానని కూడా జూపల్లి సవాల్ విసిరిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్ధమయ్యారు. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో హరీష్ రావు, కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ కు చేరుకోబోతున్నారు. ఇక్కడ వాళ్ళ సవాళ్ళకు ఖచ్చితంగా తాము సిద్ధంగా ఉన్నాం. మొత్తం రిజర్వ్ బ్యాంకు లెక్కలు కావచ్చు, అన్ని లెక్కలతో సహా మొత్తం కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందని దానిపైన లెక్కలతో సహా వివరించడానికి తాము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా వాళ్ళకి సరైనటువంటి ఆన్సర్ చెప్తామంటూ కూడా ఇటు గట్టిగానే నిలబడే పరిస్థితి. మొత్తంగా సవాళ్ళు ప్రస్తుతం వాళ్ళతో రాజకీయ వాతావరణం అయితే వేడెక్కింది. 2 పార్టీల మధ్య ఈ ప్రస్తుతం నడుస్తుంది. గతంలో ఇది ఏదైతే అప్పులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన అంశంపై గతంలో పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అందులో దాదాపు 3 లక్షల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం అప్పు చేసిందని కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చేసిన పరిస్థితుల్లో ఇంకా కూటకపు మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోంది అంటే కూడా
మండిపడుతున్నట్టు రైట్, థ్యాంక్ యూ చందు. మొత్తానికి తెలంగాణలో అయితే మాత్రం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది, సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అయితే మాత్రం గన్ పార్క్ దగ్గర చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అక్కడ నిరసన తెలుపుతున్నారు గన్ పార్క్ దగ్గర. అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం, మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం ఉన్నారు. అజీం, ఏంటి గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ శ్రేణులు అక్కడ ఎలా స్పందిస్తున్నారు? ఏంటి తాజా పరిస్థితి ఏంటి? తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవాలి. మంత్రులు వర్సెస్ మాజీ మంత్రులుగా ఏదైతే సవాళ్ల పర్వం నడుస్తుంది. సో గురుకులాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి 2000 స్కామ్ జరిగిందని చెప్పి అటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు అయినటువంటి హరీష్ రావు, కేటీఆర్, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారో, సో ఈ నేపథ్యంలో దీనిపై మేము చర్చకు సిద్ధం కండి అని చెప్పి అటు బీఆర్ఎస్ అంటే మేము కూడా చర్చకు సిద్ధం అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సో గన్ పార్క్ దగ్గరికి ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరు లక్ష్మణ్, అలాగే ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాయందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా చేరుకొని ఏదైతే గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరంతా కూడా మేము చర్చకు వచ్చాము, మీరు రావాలి. ఒకవేళ అంటే బీఆర్ఎస్ నేతలేమో ప్రెస్ క్లబ్ లో ఉంటాము, రండి చర్చిద్దామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇటు గురుకులాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముగ్గురు అంటే బీసీ, మైనారిటీ, అలాగే ఎస్సీకి సంబంధించిన గురుకుల ముగ్గురు మంత్రులు ఇక్కడికి రావడం కూడా జరిగింది. సో వీళ్ళంతా కూడా మంత్రులు ఎవరైతే వస్తారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఆ స్థాయి లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాకుండా కేటీఆర్, హరీష్ రావు ఎవరు వచ్చినా సరే మేము చర్చకు వస్తాం. ఒకవేళ గురుకులాల్లో 2000 కోట్ల అవినీతి జరిగిందానికి నిరూపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను అటు నుంచి అంటే హరీష్ రావు, కేటీఆర్ కారులోనే కూర్చొని గవర్నర్ దగ్గరికి వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పిస్తానని చెప్పి కూడా అడ్లూరు లక్ష్మణ్ సవాల్ విసిరారు. సో అసలు టెండర్లు పిలిచిందే సుమారు 800 నుంచి 1200 కోట్ల అవటం. సో 2000 కోట్ల స్కామ్ ఎలా జరిగింది? అవి పైగా ఒక్కో మాజీ మంత్రి ఒక్కో రకంగా, ఒకరు 2000 స్కామ్ జరిగింది అంటే, ఒకరు 3000 స్కామ్ జరిగిందని, ఒకరు 200 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. వారికే క్లారిటీ లేదు ప్రభుత్వంపై బురద జల్లే విధంగా. అంటే గతంలో వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పుడు మేము కూడా ఇలా చేస్తామని వారు భావిస్తున్నారు. కానీ పేదల పట్ల, విద్యార్థుల పట్ల, గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సో అందుకే డైట్ చార్జెస్ పెంచింది, టిఫిన్ పెడుతుంది, మధ్యాహ్నం భోజనం పెడుతుంది, షూస్ అవన్నీ మహిళలకు కుట్టడానికి ఏదైతే బట్టలు ఇవ్వడం జరిగింది, స్కూల్ డ్రెస్ కూడా సకాలంలో అందించడం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రభుత్వం చేసుకుంటూ పోతుంటే ప్రభుత్వాన్ని బురదగలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ లేదని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో అటు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున స్కాన్ జరిగింది, ఖచ్చితంగా మేము నిరూపిస్తాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు ప్రెస్ క్లబ్ కి రావాలని సవాల్ చేశారు. సో ప్రెస్ క్లబ్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే మా అధికార ప్రతినిధులు సరిపోతారు, మాజీ మంత్రులు ఎవరైనా వస్తే మేము ముగ్గురు మంత్రులు కలిసి వస్తామని చెప్పి అయితే సవాల్ చేశారు. సో 11 గంటలకు ప్రెస్ క్లబ్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తామన్నారు. అలాగే ఇక్కడైతే ఇప్పటికే మంత్రులు కూడా చెప్తున్నారు. మరి ఇది ఎలా కొనసాగుతుంది, మరి అక్కడికి ప్రెస్ క్లబ్ కి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వస్తారా, ఎలా ఉంటుంది, ఎలా దారి తీస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.